ఫ్రెండ్స్ 27న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆ కొండదొర వాళ్ళు అందరూ కూడా ఉంటారు. అక్కడ విహారికి ట్రీట్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత విహారి లక్ష్మి అలా కూర్చొని ఉంటే పాపం కూనకి ఏమీ తెలియదు అని ఏంటో ఆ పెద్ద దొర వాళ్ళ భార్యతో ఆడవాళ్ళతో చెప్తాడు. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఆ ఆడ మనిషి కొండదొర భార్య. అయితే ఆ తాళిని ఇలా ఇవ్వమ్మా, అలా తాళిని బయట ఉంచకూడదు, ఇలా ఇవ్వు, నీ భర్త చేత మళ్ళీ నీకు తాళి కట్టిస్తాం అని అంటే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. విహారీ అంటాడు అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, ఏమీ వద్దండి అని అంటూ విహారీ చెప్తాడు. అలా చెప్పేసరికి అలా కాదు, మీరు అలా తాళిని బయట ఉంచకూడదు బాబు, పెళ్ళి జరిగిన వాళ్ళకి మళ్ళీ ఇలా తాళి బయట ఉంచితే చాలా పెద్ద ప్రమాదం, అందుకే అని అంటూ చెప్తే ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే మీకు మళ్ళీ పెళ్లి చేస్తాం అని అంటూ చెప్పగానే విహారీ లక్ష్మి షాక్ అయిపోతారు. అయినా సరే తప్పని పరిస్థితి, లక్ష్మిని తాళి ఇవ్వమని చెప్పగానే సరే అని తాళి ఇస్తే విహారీ ఆ తాళి తీసుకుని లక్ష్మి మెడలో కడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడి నుంచి సహస్ర వస్తూ ఉంటుంది. సహస్రని తీసుకొని ఆ కొండదొర వాళ్ళ దగ్గరికి తీసుకొని ఆ మనుషులు ఇలా మొత్తం బాణాలు గురిపెట్టి తనని నడిపించుకొని తీసుకొని వస్తూ ఉంటారు. సహస్రకి అసలు ఓపిక ఉండదు. అయినా సరే అలాగే వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు. లక్ష్మి మెల్లో విహారీ తాళి కడుతూ ఉంటే సహస్ర చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే విహారీ లక్ష్మి మెల్లో తాళి కట్టిన తర్వాత ఇద్దరికి పూలదండలు ఇవ్వటంతో విహారీ లక్ష్మికి పూలదండ వేస్తూ ఉంటే లక్ష్మి విహారికి పూలదండ వేస్తూ ఉండటం ఇదంతా చూసి సహస్ర షాక్ అయిపోతుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.